నామములో మరి కూడి చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనం ఒక మంచి సమయానికి మనం వచ్చి ఉన్నాము. మరి దేవుడు 12వ నెలలోనికి మనల్ని నడిపించి మరి ఆఖరి రోజున మనం ఉన్నాం. డిసెంబర్ 31వ మరి రోజున మనం ఉన్నాం. ఇంకా కొద్ది క్షణాల్లోనే మనము క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. కనుక పాతవన్నీ ఏమైపోవాలి? గతించిపోవాలి. ఇంకా పాతవి మనకొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ఎవరైనా సరే ఒక ఇల్లు దులిపి ఇల్లు సదిరి నీట్గా చేసినప్పుడు పాతయన్నీ ఇంకా అది వ్యర్థం, వద్దు, ఇంకా అది అక్కర్లేదు అనుకున్నప్పుడు అవన్నీ ఏం చేస్తారు? ఒక ప్రక్కన పెట్టి అన్ని మూట కట్టి పనికిరాని చోటకి తీసుకెళ్ళి ఆ మూట పారేస్తారు. హల్లెలూయా. అంటే పాతది వద్దు, కొత్తది ముద్దు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, పాతది వద్దు, ఇట్లానండి, పాతది వద్దు, కొత్తది ముద్దు. హల్లెలూయా. పాత సంవత్సరం వద్దు అంటే కావాలా? ఇంకా శోధనలు, శ్రమలు, పాతవన్నీ కావాలా? వద్దు. పాత సంవత్సరం వద్దు, నూతన సంవత్సరం ముద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు మన కుటుంబాలు నూతనమైన కార్యాలు జరిగించునుగాక, అద్భుతాలు జరిగించునుగాక. కన్నీటితో సాక్ష్యం ఇచ్చారు, బాధతో సాక్ష్యం ఇచ్చారు, కొన్ని చెప్పలేనివి చెప్పుకోలేని విషయాల్ని సాక్ష్యం ఇచ్చారు, బాధాకరంగా వేదనతో ఇచ్చారు. ఆయన మహాకృపను బట్టి నిలబెట్టాడు, బ్రతికించాడని సాక్ష్యం ఇచ్చారు. పాతవి దూరం అవునుగాక, క్రొత్త జీవితం మనకు కలుగునుగాక. కనుక బైబిల్ గ్రంథము నుంచి మనం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథములో ఏమన్నాడో తెలుసా? ఒక మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరము పొందును అని వాక్యంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూద్దాం. బైబిల్లో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏమండి? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లు. అతిక్రమములంటే ఏంటి? క్రమము కానివి అతిక్రమం, క్రమం కానివే అతిక్రమం. అందుకని అతిక్రమములు మనం దాచిపెట్టుకోకూడదు ఈ సంవత్సరం. అర్థమైందా? అతిక్రమం అనేది పాత సంవత్సరాన్ని, ఈ పాత సంవత్సరాన్ని దాన్ని ఏం చేయాలి? మనం దేవుడి సన్నిధిలో ఇక వాక్యం అయిపోయినాక ప్రార్థన చేస్తాంగా, ఆ ప్రార్థనలో ఒప్పేసుకోవాలి. ఇక నుంచి అతిక్రమం నాకు ఉండదయ్యా, వద్దయ్యా, తీసేయ ప్రభువా, నేను క్రమపరచబడునుగాక, ప్రార్థనలో క్రమపరచబడునుగాక. అతిక్రమం ఉన్న ప్రార్థన ఉందే. అతిక్రమం అంటే ఏంటి? క్రమంగా వెళ్ళలేకపోవటం, క్రమంగా చేయలేకపోవటం, క్రమంగా ఉపవాసం లేకపోవటం, క్రమంగా వాక్యాన్ని వినకపోవటం, క్రమంగా దేవుణ్ణి ఆరాధించకపోవటం, క్రమంగా వాక్యానుసారంగా ఉండలేకపోవటమే అతిక్రమం. అతిక్రమాన్ని దాచుకున్నాం అనుకో, అర్థమవుతుందండి? ఏమండి? మొన్నట వండిన అన్నాన్ని ఇంకా దాచుకున్నాం అనుకో, అర్థమవుతుందా? ఏమవుతుంది? వాసన, కంపు. అవునా కదా? చూడండి, కొంతమంది ఇంట్లో అంతా బాగానే ఉంటుంది, ఇల్లంతా ఊడ్చేస్తారు, ఇంటి నిండా సెంటే, ఇంటి నిండా అలంకరణే, ఎక్కడ చూసినా చక్కగా అందంగా ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక స్మెల్ వస్తుంది. అర్థమైందా? ఎక్కడ చూసినా ఎక్కడ ఎతికినా అది కనపడలేదు, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ఏంటో తెలుసా?
ఆ ఆవిడ ఒక రోజున మజ్జిగ తరచి వెన్నపూస తీసి వెన్నపూసని ఉంచింది. అది ఫ్రిడ్జ్లోనే ఉంచింది. కానీ వారం రోజులైంది, 2 వారాలైంది, నెల అయింది. ఆ వెన్నపూస ఏమొస్తుంది? వాసన, భయంకరమైన దుర్వాసన. ఇల్లు ఒడవలేదా? ఊడ్చింది. బట్టలు ఉతకలేదా? ఉతికింది. అవునా కదా? ఆ? ఆ, అన్నీ అన్ని పెయింట్లు వేశారు, లైటింగ్ పెట్టారు. ఇంటి పండగ మామూలుగా లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రంగులు రంగులు పండగే, రంగులు రంగులు లైట్లు. అబ్బా, కింద అంతా బాగానే ఉంది, మంచి టైల్సే, ఆ సీలింగే, అంత బాగుంది. అందంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, నూతన వస్త్రాలే, బాడీ స్పెంట్, రూమ్ సెంట్ అన్నీ కొట్టారు. కానీ ఇంట్లో మాత్రం, చెప్పండి గట్టిగా, ఇంట్లో మాత్రం అంటే ఏదో ఉంది. ఎంత ఎతికినా అర్థం కావట్లా. ఇంటోళ్ళకి రావట్లా వాసన. అర్థమవుతుందా? ఎవరన్నా వస్తే వస్తుంది. ఏంటో వాసన వస్తుంది మీ ఇంట్లో. అరే, రూమ్స్ పేరు కొట్టారుగా, స్ప్రే ఉందిగా, ఇల్లు ఊడ్చారుగా, అన్నీ బాగానుండేగా, ఏంటి వాసన? అసలు అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఒక ఆయన ఇంటికి వచ్చినప్పుడు, మీరు కానీ ఎన్నపూస తీశారా? ఎన్నపూస తీస్తా ఉంటానయ్యా. అయితే ఎక్కడ పెట్టారు? ఆ ఎన్నపూసే. ఎన్నపూస తీసి వాసన చూస్తే రాట్లా. అర్థమవుతుందా? ఆ ఎన్నపూసలో నుండి వచ్చే వాసన వచ్చిన కొత్తోళ్ళకల్లా స్ప్రెడ్ అయింది. అది తీసి పారవేస్తే, ఆ పాతది పారవేస్తే, అర్థమైందా? ఆ మాసిపోయింది పారవేస్తే, ఆ కుళ్ళిపోయింది పారవేస్తే, ఆ ఇంటిలో దుర్వాసన పోయింది. స్తోత్రం చెప్పు గట్టిగా. పాత క్రియలు పారవేయుదువగాక, అతిక్రమం విడిచిపెట్టుదువగాక, భక్తిలో క్రమం నీకుండునుగాక. ఎడిగి చూద్దాం, హల్లెలూయా. కనుక నా కన్న తండ్రి అయిన యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడుగా, రక్తాన్ని చిందించాడుగా, కనుక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడుగా, క్రొత్త సంవత్సరాన్ని ఇస్తున్నాడుగా. కనుక పాతవి విడిచిపెట్టుదుముగాక. హల్లెలూయా. నిజం, కొంతమందికి వారి స్వభావం ఏంటో, పాతదంటే విడిచిపెట్టబుద్ధి కాదు. అది దాసి దాసి ఇంకా దాయాలని, ఇంకా దాయాలని దాస్తూనే ఉంటారు పాతది. అర్థమవుతుందా? పాతది, అబద్ధము పాతదే, లోకము లోక శరీర ఆశలు పాతవే, ఇకలోక సంబంధమి పాతవే. ఈ పాతవి ఇంకా దాయాలి, ఇంకా దాయాలని అనిపిస్తుంది. కనుక మన దేవుడు అంటున్నాడు, ఆ పాత అతిక్రమము విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి గడిగా. పాతది ఉన్నది తీస్తేనే క్రొత్తది ఆ ప్లేస్లోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ చిరిగిపోయిన వస్త్రం, ఆ పాతగిలిన వస్త్రం, అది తీసేస్తేనే క్రొత్తది ధరించగలుగుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే పాతది ఉన్న దాంట్లోనంట మనం ఏం చేయాలంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరము. అంటే ఏంటో చెప్పండి. కనికరము అంటే ప్రేమ, దయ, జాలి, అర్థం, కటాక్షం, ఇవన్నీ పర్యాయ పదాలు. స్తోత్రం చెప్పండి గడిగా. ఇవి దేవుడు నీకు ఇచ్చునుగాక, మీ ఇంట కటాక్షముండునుగాక. హల్లెలూయా. నేను ఒక ఆవిడని అడిగా, అమ్మా మీ పేరేంటి? కటాక్షం అండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆవిడ పేరు కటాక్షం. అర్థమవుతుందా? మన దేవుడు కరుణా కటాక్షం కలిగిన దేవుడు. ఆయన నీ జీవితంలోనికి, నీ లైఫ్లోనికి, నీ కుటుంబంలోనికి, అర్థమైందా, నీ ఇంటిలోనికి ఆయన రావాలి అంటే ఏం చేయాలి? అతిక్రమము విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే క్రమము లేని జీవితాన్ని మొదట ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నీ ఇంటికి వస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వచ్చాడంటే రోజు పండగ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే సంవత్సరానికి ఒక్కసారే కాదు, రోజు పండగలాగా ఉంటది. నీ ఇంట ఆనందం ఉంటది, సంతోషం ఉంటది. జాబు లేని నీ బిడ్డకి జాబు వస్తే, చెప్పండి గట్టిగా, ఏడుపా సంతోషమా? అవునా కదా? సంతోషమే కదా. జాబులో కాస్త ప్రమోషన్ వస్తే, జీతం కాస్త పెరిగితే, అవునా కదా? కనుక ప్రియులారా, కొత్త బట్టలు లేని వారికి కొత్త బట్టలు కొనుక్కుంటే, అవునా, సంతోషమే కదా. కనుక ఇంటికి రంగులేస్తే
అవునా కదా? కావాల్సిందంతా దేవుడు ఇస్తే ఎంత ఆనందమో మన దేవుడు నీకు 2026లో ఆనందం ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గడి. హల్లెలూయా. అంటే ఏదో చెప్పాడు హల్లెలూయా కాదు, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాలి. దానికి ముందు ఏం చేయాలంట? ఈ పాతది విడిచిపెట్టేయాలి. అంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అన్నాడు కదా, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. ప్రభువా క్షమించయ్యా, ఇక ఇది మొదలుకొని ఆ పాత జీవితం నాలో వద్దు, ఆ పదే పదే అబద్ధాలు నాలో వద్దు, ఆ పదే పదే మోసమైన క్రియ నాకు వద్దు, ఆ పదే పదే దేవుడికి వ్యతిరేకమైన క్రియలు నాకు వద్దు. ఇక నుంచి నా జీవితం నీకు అంకితం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నీలోకొచ్చునుగాక. హల్లెలూయా. కనుక అతిక్రమాలంట ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. అప్పుడు దేవుడంట నిన్ను కనికరించి నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా. నువ్వు కోరుకున్నట్లు చేయగలుగుతాడు. కొందరు దేవుని దగ్గరికి వెళ్ళరు, ఆయన దయా పొందరు, ఆయన ఆరాధించరు. ఎందుకని? అందరి జీవితాల్లో అన్నీ జరుగుతున్నాయి, అంతా బాగానే ఉన్నారు, ఇల్లు కట్టారు, పెళ్లి చేశారు, బా వాళ్ళ నడక ఎంత చక్కగా ఉంది, వాళ్ళ జీవితం ఎంత బాగుంది, ఇక్కడ చూసినా అవును కదా, రొట్టిరిగి నేతిలో పడినట్టుంది, తంతే ఊర్లో బట్టలో పడినట్టుంది, అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత బాగుందో అనుకుంటమే సరిపోతూ ఉంది ప్రియులరా. కానీ వాళ్ళకి నీకు తేడా ఏంటో తెలుసా? నీవు దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళలేకపోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకనే అతిక్రమం కాకుండా క్రమంగా దేవుడితో ఉందువుగాక. ఇంకో మాట చెబుతా, అసలు ప్రార్థనకి వెళ్ళరు వాళ్ళు, కానీ వాళ్ళ లైఫ్ అంతస్తు మీద అంతస్తుగా ఉంటుంది. అసలు దేవుడితోనే గడపరు. అవునా కదా? ఎంతసేపు వాళ్ళ వ్యాపారాలే కావచ్చు, వాళ్ళ జీవితాలే కావచ్చు, కోరిన ఫలంగా, కోరిన జీవితం, కోరిన వరం, కోరిన డబ్బు, కోరిన అర్థమైనా అంటే పసిడి అంటే బంగారం, ఇవంతా వాళ్ళకి అసలు బాగానే ఉంటుంది. వాళ్ళకి అసలు దేవుడి దగ్గరికి వెళ్ళినట్టే లేరు. ఈ లోకంలో అన్నీ ఉంటాయి కానీ దేవుడితో లేని వాళ్ళకే పరలోకం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. డబ్బు ఒక దినాన వాళ్ళని రక్షించదు, బంగారం వాళ్ళని ఒక దినాన రక్షించదు, ఇహలోకమైన ఆస్తి వాళ్ళని రక్షించదు. మన దేవుడు ఆహారం ఇస్తూ, ఆరోగ్యం ఇస్తూ, కావాల్సిన ఈవులు ఇస్తూ ఒక దినాన మన కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక పట్టణములు, గొప్ప కట్టడములు మనల్ని ఉంచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అవునా కదా? ఉండే ఇల్లు, తినే ఆహారం, కట్టే వస్త్రం ఇవి ఉంటే చాలదా? ఏనాటి ఆహారం ఆనాటికి చాలదా? చాలు కదా. వాటిని సరిపెట్టుకుని క్రమమైన భక్తి మనం చేస్తేనంట ఆయన కనికరం నీ కుటుంబం మీద ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన కనికరించువాడు, ఆయన కటాక్షించువాడు, ఆయన జాలి దయ నీ మీద ఉంది. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని వాక్యములో ప్రభు ఈ పాత సంవత్సరం ఆఖరి గడియలో చెప్పబోయే మాట ఏమిటంటే, అతిక్రమములు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకుని విడిచిపెట్టుదువుగాక, పాతది ప్రారదోలుదువుగాక. హల్లెలూయా. ఇక వెంట మనం తెచ్చుకోకూడదు. ఈ సంవత్సరం పాతది విడిచిపెట్టి నూతనంగా నేను మారాలి అని నువ్వు అనుకున్నట్లయితే, అవును కదా, కనికరించబడతావు. దేవుడు నీలోకి వచ్చి వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు పట్టింది బంగారం అవునుగాక అంటే అర్థం ఏంటో తెలుసా? అన్నే అన్నాడుగా, ఇంటికెళ్ళి చూద్దాం, పట్టుకుందాం, బంగారం ఏమన్నా అవుద్దాము అని అనుకుంటే ఈ లోకమైన బంగారం గురించి నేను మాట్లాడతలా. ఆధ్యాత్మికంగా నీ జీవితం ఒక పసిడి అంటే బంగారంగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలా అని దరిద్రతలో నిన్ను ఉంచడం, ఎవరినో అడుగుకునేవాడిగా నిన్ను ఉంచడం, చేయి చాపేవాడిగా ఉంచడం, అవును కదా, లేహిలోనికి నిన్ను ఉంచడం. కనుక నెక్స్ట్ దేవుడు నిన్ను ఎలా చేయబోతున్నాడో తెలుసా? కనికరము కలిగిన దేవుడు నీ ఆశల వలయాలు తీర్చువాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
నీవు చేయనిదంతా సఫలమవునుగాక. అతడు చేయనిదంతా సఫలమవునుగాక. అలా అవ్వాలంటే ఏం విడిచిపెట్టాలి? అతిక్రమములు విడిచిపెట్టేయాలి. ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. ప్రభువా, ఇది మొదలుకుని అక్రమాన్ని మేము ప్రక్కన పెడతా, ఈ రాత్రే ఒప్పుకుని వాటిని విడిచిపెడతా, క్రమముగా నీతో గడుపుతానయ్యా, నీతో ఉంటానయ్యా, నీ సహవాసంలో ఉంటానయ్యా, ప్రార్థన చేసుకుంటానయ్యా, లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుంటానయ్యా, అదే నాకు ఆశీర్వాదం అయ్యా అని నువ్వు దేవుడికి మాటివ్వు. అర్థమవుతుందా? నూతనమైన దీవెన పొందబోతున్నావు. గట్టిగా చెప్పండి అందరు, నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా. చూసావా? చూడండి, యోహాను భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, యోహాను మొదటి పత్రిక చూడండి, మొదట రాసిన యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. స్తోత్రం చెప్పండి గడిగా. ఆగి ఆలోచన చేద్దాం. ఇక్కడ యోహాను భక్తుడు ఏమని చెబుతున్నాడో తెలుసా? ఒక చక్కని మాట అంటున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అంటే సంవత్సరం వెళ్ళబుచ్చక మునిపే, అర్థమవుతుందండి, క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే మన పాపమంతా ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. పాము కొసం ఇడుసుద్ది, రొయ్య గొర్రెలు ఇడుసుద్ది. అర్థమవుతుందండి? ప్రతిదీ పాత చర్మం పోయినట్లు క్రొత్త చర్మాన్ని అమర్చుకున్నట్లుగా అలాగుననే ఇప్పుడు వరకు తెలుసో తెలియకో, అర్థమవుతుందా, పట్టుకునో పట్టుకోక, మాట్లాడక, చూసో చూడక చేసిన ప్రతి పాపమును ఒప్పుకొనిన ఎడల, స్తోత్రం చెప్పండి గట్టిగా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1 నమ్మదగినవాడు, 2 నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి. ఎవరున్నారు క్షమించేవాళ్ళు? ఈ లోకములో ఏ దేవుడున్నాడు క్షమించేది? మన దేవుడు క్షమించే దేవుడు. హల్లెలూయా. నేను పాట పాడా, అయ్యో పాపము చేసి ఉన్నాము, అహరోను మిరియాము ఒప్పుకొనిరి. అయ్యో పాపము చేసి ఉన్నాము, అహరోను మిరియాము ఒప్పుకొనిరి. ఆకాశము తట్టు కన్నులేతుటకు యోగ్యుడను కాన నేను, పాపినైన నన్ను కరుణించమని సుంకరి ఒప్పుకొనేను. ఆకాశము తట్టు కన్నులేతుటకు యోగ్యుడను కాన నేను, పాపినైన నన్ను కరుణించమని సుంకరి ఒప్పుకొనేను. యేసయ్యా క్షమించు, నా ప్రభువా క్షమించు. యేసయ్యా క్షమించు, నా ప్రభువా క్షమించు. క్షమించు క్షమించు నా దేవా, నిండు మనసుతో వేడుకుంటున్నా. క్షమించు క్షమించు నా దేవా, నిండు వేడుకుంటున్నా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూసామండి, అయ్యో పాపము చేసి ఉన్నాము అని
అహరోను మిరియాము ఒప్పుకున్నారంటండి పాపాన్ని. వారి పాపాన్ని ఒప్పుకున్నారు. ప్రియులారా, మనము మన పాపము ఒప్పుకొనిన ఎడల అన్న ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక ఆయన మనలన్నంటండి క్షమించి మనల్ని పవిత్రులుగా చేసేస్తాడు. ఇక నూతన సంవత్సరంలో మనం ఏ పనిలో రాణించినా దీవించబడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రతి పాపము నుండి వేరు చేయబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని క్షమించునుగాక, మిమ్మలను పవిత్రులుగా చేయునుగాక, మిమ్మలను పరిశుద్ధులుగా చేయునుగాక. హల్లెలూయా. చూసావా, మొదటి మాట ఏం చెప్పుకున్నాం? అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధెలు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. ఎవరు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడతారో వారు కనికరించబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో మాట ఏం చెప్పుకున్నాం? మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ప్రియులారా మన పాపాల్ని క్షమిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు క్షమించే దేవుడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. అందుకని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఏమండి, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే వింటారు, నీకు వ్యతిరేకమైతే అల్లరి చేస్తారు. నీకేం తెలుసక్క, ఏం చెప్పి నువ్వు తెలుసమన్నా, అబ్బో చెప్పకూడదులే అంటది, మళ్ళీ చెప్పేస్తుంది. దేవుడు అట్ట చెప్పడండి. దేవుడు మన పాపాలని క్షమిస్తాడు. స్తోత్రం చెప్పండి గడి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, మనలను పవిత్రపరచువాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకనే ప్రతిదీ దేవుడితోనే చెప్పుకోవాలి. ఏమండి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పక్కర్లా, దేవుడితో చెప్పుకుంటే చాలు. ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రభువా అని ఆయన దగ్గర పశ్చాత్తాపడి, దేని విషయంలో పడిపోయావో, చూపులో పడిపోయావా, వినికుడిలో పడిపోయావా, మాట తీరులో పడిపోయావా, ఆలోచన విషయంలో పడిపోయావా, నడక బడక దేని విషయంలో పడిపోయావో ఎవరికి చెప్పుకక్కర్లా, యేసు దేవుడికి చెప్పుకుంటే చాలు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. స్తోత్రం చెప్పండి. అంత మంచి దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. కానీ దుష్టుడు ఏం చేస్తాడో తెలుసండి, రానివ్వడు అసలు. ఎక్కడికే? సన్నిధికి రానివ్వడు, సన్నిధిలో పాదం మోపనివ్వడం. వస్తే ఎక్కడ నువ్వు దీవించబడిపోతావా అని ఆదిలో అవ్వ ఆదామును మోసం చేసినట్టు చేసేస్తున్నాడు. అవ్వ ఆదాము దేవుని మాట వింటే ఎక్కడ దీవించబడిపోతారా అని అర్థమవుతుందా? అపవాది పాములో సొరబడి, దేంట్లోనంట? పాము సైతాన్ కాదు, పాము ఒక జంతువు. కానీ పాములో సొరబడి అవ్వ ఆదాముని ఏం చేసింది? కనుక దేవుని మాట విననివ్వకుండా చేసేసి మోసపుచ్చింది. ఇంకంతే, ఆ దెబ్బతో అపవాది ఏది చెప్తే చేశారు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా అంతే. ప్రార్థన చేయనివ్వడు, సన్నిధికి రానివ్వడు, వాక్యాన్ని విన్నెవడు. అర్థమవుతుందా? క్రమంగా ఎలాగంటండి, క్రమంగా భక్తి చేయనివ్వడు, దేవునిలో నివాసం ఉండనివ్వడు, అక్రమంగా నడిపిస్తాడు. అక్రమంగా నడవటం వలన దేవుని యొక్క కనికరం మన మీద ఉండటల్లా. అందుకని అక్రమంగా ఉన్న పరిస్థితులు దూరమవునుగాక, అక్రమైన భక్తి దూరమవునుగాక, క్రమంగా దేవునితో నడుచుదువుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన పాపము ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన మనల్ని పవిత్రపరచువాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగిస్తా, సమయం అయిపోయింది. అర్థమవుతుందండి? ప్రార్థన చేసుకోవాలిగా.
మళ్ళీ 12 అయిపోతాయి. చూడండి, ఇంకో మాట చెబుతా చూడండి. ఏమంటున్నాడు అంటే, లోకా సువార్తలో 15వ అధ్యాయం చూస్తే ఒక చక్కని మాట రాయబడి ఉంది. 18వ వచనాన్ని చూస్తే లోకా సువార్త 15:18, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనగా పెట్టుకొనమని అతనితో చెప్పాను. అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. చాలు, హల్లెలూయా. చూడండి, 18వ వచనంలో మనకు కావాల్సిన మాట ఏమిటో తెలుసా? సందర్భ సహితముగా, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని తండ్రితో చెప్పుకోవాలనుకుంటున్నాడు. తండ్రి దగ్గర ఒప్పేసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందుట్లో చిన్నవాడు ఏం చేశాడంటే, ప్రియులారా, తండ్రి దగ్గర ఆదాయించి తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు, ఇంటిని వదిలేసి. ఆయనకి ఏం పేరు పెట్టారంటే బైబిల్లో తప్పిపోయిన కుమారుడు. స్తోత్రం చెప్పండి. ఆయన తప్పిపోలేదండి, దౌర్జన్యంగా ఆస్తిని తీసేసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయాడు, దౌర్జన్యంగా తీసేసుకుని. ప్రియులారా, అంతే, వదిలేసి వెళ్ళిపోయాడు తండ్రి. ఇంక వెళ్ళిపోయి లోకంలో ఇచ్చలవిడిగా జీవించాడు. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు మనుషులు తిరుగుతారు కదా, ఏమి లేనప్పుడు ఎవ్వరు రారు. గమనించండి, చేతి నిండా బెల్లం ఉందానికి ఏమొస్తాయి? అవునా కదా, చేమలో ఈగలు ముసిరేస్తాయి. అవునా కదండి. అయితే ప్రియులారా, అంతే, ఆయన దగ్గర డబ్బు బాగా ఉంది. అప్పుడే ఫ్రెండ్స్ సెట్ అయిపోయారు. ఇంకా చెడ్డ స్నేహితులు, ఇక చెడు అలవాట్లు అన్ని అలవాటు అయిపోయినాయి. దూరదేశానికి వెళ్ళిపోయాడు, చెడ్డ వ్యాపారాలు చేశాడు, చెడ్డ స్త్రీలతో జీవించాడు. ఇక డబ్బంతా అయిపోయింది, ఫ్రెండ్స్ అందరూ వదిలేసారు, ఎవ్వరు నిక్కు చోట్ల, తినడానికి ఆహారం కూడా లేదు, అన్నీ అయిపోయినాయి. కానీ వాళ్ళ ఇంటికాడ పనోళ్ళు పనిచేసి ఆహారం తింటారు. వాళ్ళ ఇంటి పెద్ద ఇంటి కలిగిన వారు, ఆత్మీయులు కలిగిన వారు, తన తండ్రి పెనుగు, వాళ్ళ ఇంటి చుట్టూ పనివారు ఉంటారు, ఆస్తి పరులే. కానీ ఈయన కావాల్సింది తెచ్చుకుని అవజేసుకుని దరిద్రుడైపోయాడు. ఇప్పుడు ఈయనకి మారు మనసు వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? తనలో తాను, నేను లేచి వెళ్ళి నా తండ్రి, నేను, అవునా కదా, పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తినని నా తండ్రితో చెప్పాలని మనసు వచ్చిందంట ఆయనకి. స్తోత్రం చెప్పండి గారు. హల్లెలూయా. చూసామండి, అంటే తను చేసిన అక్రమం, తను చేసిన అతిక్రమం, తను చేసిన పాపం ఎవరి దగ్గర ఒప్పుకోవాలనుకుంటున్నాడు? మన తండ్రి యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నేను ఆయన దగ్గర ఒప్పుకుందుముగాక, పాతది విడిచిపెట్టుదుముగాక, పాత రోత జీవితం విడిచిపెట్టుదుముగాక, యెహోలోకమైన పాత క్రియలు విడిచిపెట్టుదువుగాక, పరిశుద్ధమైన జీవితం నీవు కలిగి ఉందువుగాక, కృప నీకు తోడయ్యుండునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆ తండ్రి దగ్గరికి ఆ చిన్న కుమారుడు వచ్చి తండ్రి దగ్గర ప్రాధేయపడాడు, నన్ను క్షమించమని. నీ కూలివానిలో ఒకడుగా ఎంచయ్యా, కుమారుడిగా పొందటానికి అర్హుణ్ణి కాను అని తండ్రి దగ్గరికి వచ్చి బ్రతులాడితే, తండ్రికి తిరిగొచ్చినందుకు, కుమారుడు తిరిగొచ్చినందుకు ఆశ్చర్యము కలిగి కుమారుడినంట వస్తూ ఉన్నప్పుడు చూసి ఎదురు వెళ్ళి కౌగిలించుకున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఈ లోక తండ్రి కుమారుడు వస్తే చీపో అన్నాడా? అన్లా, ఎదురు వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఈ లోక తండ్రికి అంత ప్రేమ ఉంటే పరలోకమందున్న తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉందో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
ఆ నీవు లేచి ఆయన దగ్గరికి వెళ్ళుదువుగాక, లేకపోతే వచ్చుదువుగాక. మనం లేవాలి. ఎక్కడ? నీ ఉన్న స్థలములో నుంచి, నీ ఉన్న స్థితిలో నుంచి, నీ ఉన్న స్థానములో నుంచి, నువ్వు ఉన్న ఇంట నుండి, నువ్వు ఉన్న ప్రాంతములో నుండి లేచి సన్నిధికొచ్చుదువుగాక. వస్తే ఆ తండ్రి నీ దగ్గరికి వస్తాడు. బైబిల్ గ్రంథములో ఆయన వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టాడంట. స్తోత్రం చెప్పండి. ఎవరికే? కుమారుడికి కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. అర్థమవుతుందా? చేతికి ఉంగరాన్ని తొడిగాడు, మంచి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, చక్కని విందు చేశాడంట. తిరిగి వచ్చాడండి. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? చెప్పండి. 1 కౌగిలించుకున్నాడు, 2 ముద్దు పెట్టాడు, 3 ఉంగరాన్ని తొడిగాడు, 4 వస్త్రాలు ప్రశస్తమైనవి మంచి వస్త్రాలు తొడిగించాడు, 5 విందు చేశాడు. 5 ఆశీర్వాదాలు తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటం వలన పొందాడు. ఆయన తండ్రి కుమారుడి మీద కనికరము చూపించాడు. ఆ కనికరాన్ని బట్టి 5 దీవెనలు పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాతది విడిచిపెడితే, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే ఆయన కనికరం నీ మీద ఉంటుంది. ఆయన క్షమించే దేవుడు, పవిత్రపరిచే దేవుడు. 5 ఆశీర్వాదాలు ఇవ్వబోయేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 5 దీవెనలు పొందుదువుగాక. బైబిల్ గ్రంథములో మన యేసయ్య మన కోసం 5 గాయాలు పొందాడు. చెప్పండి ఒకసారి, ఎట్లా పొందాడు? 5 గాయాలు. చెప్పండి. 2 చేతుల్లో, 2 కాళ్ళల్లో, 2 డొక్కలో బళ్ళెం. 5 గాయాలు పొందాడు. చూసామండి, బైబిల్లో 5 గాయాలు పొందినట్టుంది. 5 రాళ్ళు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి. అర్థమవుతుందా? కనుక ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి 5 ఆశీర్వాదాలు తిరిగి రావటం వలన, లేచి రావటం వలన, ఒప్పుకొనటం వలన తండ్రి కనికరము చూపించి 5 ఆశీర్వాదాలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి రాత్రి ఒప్పుకుంటావా? పాతదాన్ని విడిచిపెడతావా? క్రొత్త దాన్ని పొందుకుంటావా? ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, మనల్ని పవిత్రపరిచే, అతిక్రమము దాచిపెట్టువాడు, పాపాన్ని దాచిపెట్టువాడు, పాత జీవితం దాచిపెట్టువాడు, అబద్ధాన్ని దాచిపెట్టువాడు, కామ, క్రోధ, మోహ, మదమత్సరాన్ని దాచిపెట్టువాడు, అవున కాదా? యహలోకమైన క్రియలు దాచిపెట్టువాడు, భక్తిహీనత దాచిపెట్టువాడు, అక్రమమైనటువంటి ఆరాధన దాచిపెట్టువాడు. వర్ధెలడు గనక మరి ఏం చేస్తే వాటిని ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు నిన్ను కనికరించునుగాక, ఆయన కటాక్షం నీ మీద ఉండునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు 5 ఆశీర్వాదాలు పొందినట్లు నీవు 5 దీవెనలు పొందుదువుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క 5 నిమిషాలు మాత్రమే ఉంది. చిన్న ప్రార్థన చేసి మనము కేక్ కటింగ్ చేసుకుని క్యాండిల్ సర్వీస్ చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. అయ్యా అయ్యా యేసయ్యా, మేము పాత జీవితాన్ని విడిచిపెట్టేయాలి అని ప్రార్థన చేయండి. ఏమన్నాడు? అతిక్రమములు దాచిపెట్టకూడదయ్యా అని అడగండి దేవుని. చేయండి ప్రార్థన. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. ప్రార్థన చేయండి. అందరూ చేయండి. మరి ఒక్క సెకండ్ అందరం మోకరించి ప్రార్థన చేద్దామా? దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు అనుకున్న వాళ్ళందరూ దయచేసి మోకరించి ఈ సమయంలో నీ చేతులు దేవుని తట్టి ఎత్తి కన్నీటితో ప్రార్థన చేసుకుందాం. దేవుడికి విధేయత చూపిద్దాం. నాకు బాగుంది, ఆరోగ్యం ఉంది అనుకున్న వారు మోకరించి దేవునితో మాట్లాడదాం. ప్రభు మనతో మంచిగా మాట్లాడి ఉన్నాడు. ఈ సమయంలో మన దేవుడు ఎలాంటి వాడంటే కనికరమ చూపించే దేవుడు, నిన్ను వర్ధల చేసే దేవుడు,
ఆయన నమ్మదగిన దేవుడు అని మాట్లాడారు. నీతిమంతుడు అంట. అంత మాత్రమే కాదు, నిన్ను క్షమించే దేవుడు, నిన్ను పవిత్రపరిచే దేవుడు. నువ్వు ఒప్పుకోగలిగితే ఈ రాత్రి వాటిని విడిచిపెట్టగలిగితే దేవుడి యొక్క కనికరం మన మీదకి దిగి రాబోతుంది. అది ఏదైనదో ప్రభువుకి నీకే తెలుసు. ఆయనతో మనం మాట్లాడదాం ఈ సమయంలో. ఏ విషయంలో నువ్వు అతిక్రమంలో ఉండిపోయావు, అది యేసయ్యతో చెప్దామండి. ఆయన తప్పకుండా మనందరినీ కనికరించబోతున్నాడు. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టే శక్తిని నాకు ఇవ్వయ్యా అని అడుగు. ఒకసారి ఒప్పుకుంటున్నాం కానీ మన జీవితాలు విడిచిపెట్టలేకపోతున్నామండి. అయ్యా, నాకు విడిచిపెట్టే శక్తి నువ్వయ్యా. యేసయ్యా, నాకు నీ కనికరం కావాలయ్యా. అయ్యా, నేను నా కుటుంబం నీలో వర్ధిల్లాలి ప్రభువా అని అడుగుదామండి. మన పాపములు ఒప్పుకునే వారిగా ఉండాలి. నేనే పాపం చేశామనుకుంటావేమో, ఇదిగో ఆయన లేఖనం సెలవిస్తుంది, జన్మతః పాపులం, కర్మ పాపులం. మన నడవడిలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ఊహలో, మన మాటల్లో అణువణువున పాపం దాగి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి వేళ కరుణామయుడు మన మధ్య ఉన్నాడు. నువ్వు నమ్మితే ఈ రాత్రి వేళ ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు వేడుకోగలిగితే, నమ్మదైన వాడు, నీతిమంతుడు నిన్ను క్షమించి నిన్ను పవిత్రపరచబోతున్నాడు. ఈ సమయంలో ఇంకా కొన్ని సెకండ్లు కొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతుండగా అందరం బిగ్గరగా ప్రార్థన చేద్దాం. బిగ్గరగా ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క బిడ్డలు, చిన్న పిల్లలు కూడా ప్రార్థన చేసుకోనండి దేవుని సన్నిధిలో. అందరూ హృదయపూర్వకంగా దయచేసి స్వరము తెరిచి దేవునితో మాట్లాడదాం. తండ్రి అయిన దేవునితో మాట్లాడదాం. ఆ కుమారుడు అనుకున్నాడు, నేను వెళ్ళి నా తండ్రి ఎద్దకు వెళ్ళి క్షమాపణ అడగాలనుకున్నాడు. అనుకున్న వ్యక్తి ఆగి ఆలస్యం చేయలేదు. అనుకున్న వ్యక్తి వెంటనే తండ్రి ఎద్దకు వచ్చాడు. ఈ రాత్రి వేళ కూడా నీవు ఆలస్యం చేయక్కర్లా. దేవుని సన్నిధిలో ఏ విషయం అయితే నువ్వు ఆ యొక్క తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నావో, వేదన చెందుతున్నావో ప్రభువుతో చెప్తావు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రితో చెప్పినట్లు ఈ రాత్రి వేళ యేసయ్య కన్న తండ్రి అయిన దేవునితో చెప్తావు. ఆ కన్న తండ్రి నిన్ను హత్తుకోబోతున్నాడు. ఆ కన్న తండ్రి నీకు ముద్దు పెట్టి ప్రేమించి నిన్ను, ఆ దేవాది దేవుడు మరలా తన బిడ్డగా నిన్ను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. నమ్మిన వారు హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందామండి. ఇంకా కొన్ని సెకండ్లు మాత్రమే మన ముందు ఉన్నాయి. అమ్మా, మౌనంగా ఉండొద్దు దయచేసి. ఎంతో మందికి ఇట్టి భాగ్యం లేదు. వచ్చిన మనము ధన్యులం. ఎంతో మంది సన్నిధిలో గడపలేకుండా ఉన్నారు. ఎంతో మంది ఆయా స్థలాల్లో ఉండిపోతున్నారు. కొంతమంది అయితే వినోదాల దగ్గర, కొంతమంది అయితే త్రాగుడైన వ్యసనం దగ్గర, కొంతమంది అయితే అనేకమైన నీచమైన పనుల దగ్గర ఉండిపోతున్నారు. కానీ ఎంత గొప్ప దేవుడో ఈ రాత్రి నిన్ను ప్రేమించి ఆయన యొద్దకు నిన్ను నడిపించాడు. నీవు రాల తండ్రి అయిన యేసయ్య ఆయన యొద్దకు మనల్ని నడిపించాడు. నమ్మి ప్రార్థన చేసుకుందాం. నమ్మి ప్రార్థన చేయి. ప్రభు కనికరం నీ పైన, నీ కుటుంబం పైన దిగి రాబోతుంది. దేవుడు కనికరిస్తే చాలండి. అప్పుడు వరకు పాపంలో, అప్పుడు వరకు శాపంలో కూరిపోయిన నీ బ్రతుకును బాగు చేయబోతున్నాడు. ఆయన మనిషి కాదు. దేవుడు కనికరిస్తే మన స్థితిగతులు మార్చబోతున్నాడు. అన్నిటితో ప్రార్థన చేసుకుందామా? నువ్వే వేదనతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ చింతతో వచ్చావో యేసయ్యతో చెప్తా. ప్రభా, నా పరిస్థితుల మధ్యలా నేను అయిపోతున్నానయ్యా. విడిచిపెట్టాలని ఉంది కానీ విడిచిపెట్టలేని పాప బ్రతుకులు కూరికిపోయానయ్యా. నువ్వు క్షమించే దేవుడు అని రాత్రి నాతో మాట్లాడావయ్యా. యేసయ్యా, కన్న తండ్రి, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా. నన్ను క్షమించయ్యా. ఆ పాపంపై నాకు జయమువయ్యా. లోకంపై నాకు జయమువయ్యా. అతిక్రమమైన భక్తిహీనతపై నాకు జయమువయ్యా. అయ్యా, నేను నా కుటుంబ క్రొత్త సంవత్సరంలో దీవించబడాలయ్యా. నీ గొప్ప ఆశీర్వాదాలు మా కుటుంబం పొందుకోవాలయ్యా. నీలో వర్ధిల్లే భాగ్యం మాకు ఇవ్వయ్యా అని అడుగుదా. మా నోరు తెరిచి దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు సమయం ఇచ్చినప్పుడే ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు తప్పకుండా ఈ రాత్రి నీ మనములు ఆలకించబోతున్నాడు. ఎందుకనగా మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో ఉన్నాం. మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఉన్నాం. నిన్ను నన్ను సృజించిన దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయనకు మాత్రం అధికారము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. కన్నీటితో చిన్న ప్రార్థన చేద్దాం. కన్నీటితో అడుగుదాం. కన్నీటితో ఎవరైతే వేడుకుంటారో దేవుడు తప్పకుండా అట్టి వారికి జవాబు ఇవ్వబోతున్నాడు. కన్నీటితో విత్తు వాడు సంతోషమైన పంట కోసుకోబోతున్నాడు. నువ్వు సంతోషంతో దేవునిలో, ఇదిగో గొప్ప బలమైన సంతోషంతో నీవు నీ గృహంలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. యేసయ్యా, నన్ను దాటుకోవద్దయ్యా. ఈ పాపిని క్షమించయ్యా. నన్ను క్షమించయ్యా. ఎన్నో మార్లు నీకు వ్యతిరేకంగా బ్రతికానయ్యా. నన్ను క్షమించయ్యా. నన్ను దాటుకోవద్దయ్యా.
మంచి యేసయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యవయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా కొరకు గాయాలు పొందావయ్యా. నన్ను దాటిపోవద్దయ్యా, క్షమించయ్యా. బలహీనమైన వ్యక్తినయ్యా, లోపాలు కలిగిన వ్యక్తినయ్యా, అవిధేయుడయ్యా, అవిధేయురాలయ్యా. నన్ను దాటిపోవద్దయ్యా అయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. అందరూ అడుగుతా, నన్ను దాటిపోవద్దయ్యా అని అడగండి అయ్యా. ఈ పాత